దర్పప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా సన్మన్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కరరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా సన్మన్రావృత దర్పప్రాభవ విప్రప్రేరిత పరా దిక్పూర ప్రద కర్పూర ప్రభ అర్పింతుము శంకరా నమస్కారం. శివరాత్రి స్పెషల్ స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ప్రతి ఇంట్లోనూ ఈ రోజు పండగ వాతావరణం నెలకొంది. అందరూ శివుడిని స్మరించుకుంటూ ఉన్నారు, కావాల్సిన కోరికలన్నీ చెప్పుకుంటూ ఉన్నారు, ఉపవాసంలో ఉన్నారు, జాగారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మధ్యాహ్నం స్టార్ మేళ చూడడానికి రెడీగా ఉన్నారు. ఈ రోజు వచ్చేసారు మన సెలబ్రిటీస్. శివరాత్రి స్పెషల్ కి స్వాగతం అండ్ శివరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలా చెప్పుకునే వాళ్ళ ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు శివరాత్రి శుభాకాంక్షలని, శ్రీరామనవమి శుభాకాంక్షలని చెప్పుకునేవారు కాదు. మారింది, ట్రెండ్ మారింది. మనము ఫాలో అవుదాం. రాత్రి మా ఇంటికి జాగారానికి రండి అందరూ, డెఫినెట్ గా ఉపవాసానికి కూడా రండి మా ఇంటికి. ఓకేనా? అసలు ఈ రోజు ఎవరినైనా ఇంటికి పిలిస్తే ఎంత ఆనందమో, ఏం పెట్టక్కర్లేదు, ఎవరికి వండక్కర్లేదు, వాళ్ళు కూడా ఏమి పెడతారు అన్న ఆశతో రారు. మనం కూడా ఉపవాసం చేస్తున్నాం అండి, ఇవాళ ఏం వండలేదు, అయ్యో ఇంకో రోజు వచ్చుంటేనా బాగుండేదని చెప్పుకోవచ్చు మనం. అలా మనం స్వామి మీద వేసేయచ్చు. అపచారం స్వామి, నాకు తెలుసు నేను ఇలాంటివన్నీ మాట్లాడకూడదు, కానీ గత కొన్నేళ్ల నుంచి నువ్వు నేను వేసేటువంటి జోకులన్నీ విని నవ్వుతున్నావు, నాకు తెలుసు, ఐ నో. ఓకే కరుణ, శివరాత్రి ప్రాముఖ్యత ఏమిటి, నీ అనుభవాలు ఏమిటి శివరాత్రి గురించి? ఉపవాసం చేస్తావా? జనరల్ గా చిన్నప్పటి నుంచి శివరాత్రికి ఫాస్టింగ్ చేస్తాను. నెక్స్ట్ డే మార్నింగ్ అన్ని వంటలు చేశాక అందరం కూర్చొని తింటాం. సో అలా అలవాటు అయిపోయింది. ఇప్పటికీ ఐఎమ్ కంటిన్యూయింగ్ ది ఫాస్ట్. వెరీ నైస్. ఈవిడ సంగతి ఏమిటో చెప్పండి ప్రియమ్మ గారు, మీరేం చేస్తున్నారు? బాగా తింటా. బాగా తింటారా? నేను కూడా జాగారం నా వల్ల అవుతుంది కానీ ఉపవాసం అవ్వదు. అంటే నిజం ఒప్పుకోవాలి దేవుడి ముందు. నా వల్ల కూడా కాదు ఉపవాసం, ఏదో అప్పుడప్పుడు చేశాను కానీ కొన్ని శుక్రవారాలు అలాగా. మామూలుగా ఫుల్ డే కన్నా హాఫ్ డే బెటర్. ఇందులో కొన్ని సడలింపులు అన్నమాట. అది మనం తినేయచ్చు, ఫ్రూట్స్ తినేయచ్చు, ఇట్లాంటివి కొన్ని సడలింపులు మనమే. చిన్నప్పుడైతే జాగారం అనేసరికి అందరూ మెలకుగా ఉండేవారు, ఎవరు ఎక్కువ పడుకునేవారు కాదు. సో అప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. పెద్ద అయితే శివరాత్రి వచ్చినా ఏదో దండం పెట్టుకుంటాం దేవుడికి, తిండి మాత్రం టైంకి అయిపోతుంది. అయితే మనం అప్పుడు ఒక శివరాత్రి చేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఫోన్ల పుణ్యమా అని సగం మంది రోజు శివరాత్రి చేస్తున్నారు. ఎక్కడ పడుకుంటున్నారని ఫోన్లు పట్టుకొని కూర్చోవడం, దాని లైట్ మొహాన్న కొట్టినప్పుడు నిద్ర ఎక్కడ వస్తుంది చెప్పండి. కానీ ఇక్కడ పుణ్యం రాదు, కళ్ళు పోతాయి అంతే. ఓకే రాజేశ్వరి, నేను చిన్నప్పటి నుంచి అంటే పూజలు గుళ్ళకి చాలా తక్కువ, కానీ కార్తీక మాసంలో కార్తీక సోమవారాలు శివరాత్రి ఒక్కటి మాత్రమే ఉపవాసం చేస్తాను. ఓకే, అదొకటి స్ట్రిక్ట్ గా. మానస, పెళ్లికి ముందు చేశాను, పెళ్లి తర్వాత ఆహా పెళ్లి ముందు మంచి మొగుడు రావాలి శివుడిని బాగా ప్రార్థిస్తారు. ఇప్పుడు వచ్చేసారు కదా, వచ్చేసిన తర్వాత ఇంకెందుకు అలా అనుకోవడానికి వీలు లేదు. అంటే అలా అని మొగుడు లేదు. సరిగ్గా ఉండాలి అని చేసుకోవాలి. చేయాలి కదా. వదిలేస్తే అంతే. ఇప్పుడు మన మానస చెప్తే నాకు ఒక విషయం గుర్తుకొచ్చింది. పెళ్లికి ముందర ఉపవాసం చేసేదాన్ని ఇప్పుడు చెయ్యట్లేదు అని అంటే, ఒక ఆవిడట వాళ్ళ హస్బెండ్ ని ఎప్పుడు ఈ కొత్త కొత్త పూజలు కొత్త కొత్త వ్రతాలు చెయ్యాలని అడుగుతూ ఉంటుందిట. ఎందుకు ఎప్పుడు ఇన్ని రకాల పూజలు వ్రతాలు చేస్తూ ఉంటామంటే, వచ్చే జన్మలో అయినా మంచి మొగుడు రావాలని ఉంటుంది. బాగుంది, విన్నావుగా. అందుకని నువ్వు ఇప్పుడు పూజలు బాగా చేసుకోవచ్చు. స్టార్ మహిళ 2600+ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళలో మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ.
ఈ రౌండ్ లో మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. మేము అడిగినటువంటి క్వశ్చన్స్ కి 20 seconds టైం ఇస్తాము. మీకు ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పాలి. ఓకే ఓకే, సో ప్రియా నీతోనే మొదలెడుతున్నా. అక్కడ ఇది ఫింగర్ రౌండ్ కదా, ఇలా రాదు, ఇది ఇలాగే వస్తుంది. నాలాగా తింగర్ కదా అది కూడా, అందుకని అలా స్టార్ట్ అయింది. సో నీతోనే మొదలెడుతున్నా. Okay. రెడీ? యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెతికే తీగ కాళ్ళకి ఎప్పుడు తగులుతుంది? చెప్పున్నప్పుడు సెల్ ఫోన్ లోకి సిగ్నల్స్ ఎలా వస్తాయి? రెక్కలు కట్టుకొని పెన్ డ్రైవ్ తో ఏం చేస్తారు? ఆడుకోవచ్చు. పొద్దున్నే పళ్ళు ఎందుకు తోముకుంటారు? మొఖం తెల్లగా ఉండడానికి. లక్కున్నోడు సినిమాలో హీరో ఎవరు? నేనే. ఇది మా ఆయన. పువ్వుకి బహువచనం ఏమిటి? టైమ్ అప్. వెతికే తీగ కాళ్ళకి పడుకున్నప్పుడు తగులుతుందా? వచ్చేది అలా. ఓకే, సెల్ ఫోన్ లోకి సిగ్నల్స్ రెక్కలు కట్టుకొని వస్తాయంట. నేను వస్తున్నా, నేను వస్తున్నా, నేను వస్తున్నా అని. కానీ ఆ సిగ్నల్ రాకపోతే ఒక్కొక్కళ్ళ గోల ఉంటుంది చూడు అసలు. ఫ్రస్ట్రేషన్. ఈ మధ్య ఫుడ్ లేకపోయినా ఉంటున్నారు. ఏంటి ఫోటో వెళ్ళట్లేదు వాట్సాప్ లో, ఏం చేయాలి? ఒక్కొక్కసారి గోడ కూడా ఇలా కొట్టు కాదు, పక్కన ఇళ్ళకి నిల్చుంటారా? వెళ్తున్నారు. హలో, ఒక్క నిమిషం, సిగ్నల్ రావట్లేదు. హలో అలా కాదు. హలో హలో, ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే. రావట్లేదా? ఒక్క నిమిషం ఉండు. హలో, వస్తుందా? సరే ఇలా ఉంటాను, ఉండు. హలో, రావట్లేదా? ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చిందా? పోయింది. హలో హలో, వచ్చిందా? ఒక్క నిమిషం ఉండు. హలో హలో వినిపిస్తుందా? లేదు, కట్ అయిపోయింది. హలో హలో, మొత్తం ఫోన్ హలో వినిపిస్తుంది, బాగా వినిపిస్తుంది నాకు. నీకు వినిపిస్తుందా? వినిపించట్లేదు, కొంచెం వెనక్కిలో. రైట్ హలో పైకి. హలో 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 హలో. దీని బాధలు అంతా ఇంత కాదబ్బా. మామూలుగా ఉంటుంది. పోనీ అంతగా సిగ్నల్ రాకపోతే ఏం చేయాలి? కట్ చేయాలా? కట్ చేయరు. ఎట్లాగైనా సరే వాడితో మాట్లాడాల్సిందే. ఇప్పుడు కట్ చేసేసి సిగ్నల్ వచ్చే చోటకి వెళ్ళి మాట్లాడొచ్చా? లేదు. నో, నేను ఇదే కాల్ మాట్లాడాలి. అది కట్ అయ్యేంత వరకు దాన్ని అలాగే పెట్టుకొని ఉంటారు. ఈ వాట్సాప్ కాల్ ఇంకొకటి ఫోటో పంపిస్తామా, అందులో గుండ్రంగా ఒకటి తిరుగుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే టిక్ అంటే మనకు ఆనందం, అబ్బా వెళ్ళిపోయింది. అది వెళ్ళదు. దాన్ని కొట్టి రీసెంట్ నొక్కి ఇన్ని చేస్తాం అబ్బా. ఓకే, సో రెక్కలు కట్టుకొని వచ్చేటువంటి సిగ్నల్స్ గురించి మాట్లాడుకున్నాం. ఓకే. పెన్ డ్రైవ్ తో ఆడుకోవచ్చు. మీరు ఏం ఆటలు ప్లాన్ చేస్తారు పెన్ డ్రైవ్ తో? ఫన్ గేమ్స్. గిల్లి డండా ఆడొచ్చు దాంట్లో. పెన్ డ్రైవ్ ఇక్కడ పెట్టి ఒక కర్రతో దాన్ని ఇట్లా కొట్టాలి. కాదు, కచ్చకాయలు 5 పెన్ డ్రైవ్స్ తెచ్చుకొని కచ్చకాయలు ఆడుకోవచ్చుగా. కరెక్ట్. పొద్దున్నే పళ్ళు ఎందుకు తోముతారు? మొహం అంతా తెల్లగా ఉండడానికి. లక్కునోడు సినిమాలో హీరో ఫస్ట్ ఈమె అనింది, కానీ తర్వాత వాళ్ళ ఆయన అని ఒప్పుకుంది. చెప్పమే మరి అసలు. 5 రాంగ్ చెప్పావు, 50 పాయింట్లు. నువ్వు రెడీ మనసా? రెడీ. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. బావిలో నీళ్లు తీయగా ఎందుకుంటాయి? పంచదార వేస్తారు కాబట్టి. బెండకాయ ఎంత పొడుగు ఉంటుంది? నా వేలంతా. తెలుగు అక్షరమాల ఏ అక్షరంతో మొదలవుతుంది? ఏ. ఎవడైతే నాకేంటి సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. హరివిల్లు ఎప్పుడు విరుస్తుంది? అర్ధరాత్రి. కోతి చేష్టలు మనిషి. ఓకే. బావిలో నీళ్లలో పంచదార వేస్తారంట, అందుకనే బావిలో నీళ్లు తీయగా ఉంటాయి. అవునా? వెరీ గుడ్. మేము అలాగే చేస్తాం. బెండకాయ నీ వేలంత ఉంటుందా? అది కరెక్ట్ అవుతుంది, అందుకే లేడీస్ ఫింగర్ అంటారు కదా. అందుకనే తప్పు కదా. సో దిస్ ద కరెక్ట్ ఆన్సర్. ఐ కాంట్ గివ్ దిస్ టు యు. తెలుగు అక్షరాలు ఏ నుంచి మొదలవుతుంది? ఏ. ఎవడైతే నాకేంటి సినిమాలో హీరోయిన్ నువ్వేనా? అందులో నీ ఫేమస్ డైలాగ్ చాలా బాగుంటుంది, ఒకసారి చెప్పు. సైలెన్స్. నిజంగా బ్రిలియంట్ పర్ఫార్మెన్స్. వావ్, థాంక్యూ. 4 రాంగ్, 40 పాయింట్. రాజేశ్వరి రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏనుగు తొండంతో ఏం చేస్తుంది? ముగ్గేస్తుంది. ఇంటి పైన వాటర్ ట్యాంకర్ ఎందుకు పెడతారు? వర్షం పడ్డానికి. పవర్ సినిమాలో హీరో ఎవరు? కృష్ణ. ఎడ్ల బండిని ఏవి లాగుతాయి? గుర్రాలు. బిందె సొట్టపోవాలంటే ఏం చెయ్యాలి? ఇంకోసారి కింద పడేయాలి. గ్లాసు కింద పడితే ఏమొస్తుంది? టైమ్ అప్. ఏనుగులో కూడా ఆవిడ ఏనుగులు ఉంటాయి. అవి పొద్దున్నే ఇలా పండగ పూట లేచి ఇలా అని ఇలా అనుకొని ఇలా తీసుకొని ముత్యమంతా పసుపు ముఖమెంతో ఛాయ అనుకుంటాయి. ఇంటి పైన వాటర్ ట్యాంకర్ వర్షం పడ్డానికి పెడతారట. పవర్ సినిమాలో హీరో కృష్ణ గారట.
ఎడ్ల బండిని గుర్రాలు లాగుతాయట. బిందె సొట్ట పోవాలి అంటే ఇంకొకసారి కింద పడేయాలి. 5 రాంగ్ చెప్పావు, బాగా ఆడావు. 50 పాయింట్లు. కరుణ రెడీయా నువ్వు? ఏదో నా చేతులకి కూడా చెమటలు వచ్చాయి. అవునా? ఈ చేతులకు కూడా మేము చెమటలు తెప్పించగలిగాం. యోర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గ్లాసు కింద పడితే ఏమొస్తుంది? గ్లామర్ వస్తుంది. భాషా సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. దయ్యాలు ఏ రంగు చీరలు కట్టుకుంటాయి? బ్లాక్. పవన్ కళ్యాణ్ వృత్తి ఏంటి? మెకానిక్. గాలిపటానికి దారం ఎందుకు కడతారు? పడిపోవడానికి. చెట్ల కొమ్మలకి ఏముంటాయి? రాళ్ళు. తలలో పాపిడి ఎందుకు తీస్తారు? ఓకే. గ్లాస్ కింద పడితే గ్లామర్ వస్తుందంట మన ఫేస్ కి, తెలుసా? అందుకే అంత గ్లామర్ గ్లాసులు ఇవ్వరా? వద్దు, నీకు ఆల్రెడీ చాలా గ్లామర్ ఎక్కువైపోయింది. నువ్వైతే గ్లాస్ పడేస్తే చాలు, నేను గిన్నెలు పడేయాలి. భాషా సినిమాలో హీరోయిన్ నువ్వేనా? అంతకు మించి ఒక్క మాట మాట్లాడితే దయ్యాలు నల్ల చీరలు కట్టుకుంటాయి. పవన్ కళ్యాణ్ వృత్తి మెకానిక్. గాలిపటానికి దారం ఎందుకు కడతారు? పడిపోవడానికి. చెట్ల కొమ్మలకి రాళ్ళు ఉంటాయి. 6. 60 పాయింట్లు. ఎలా ఆడతానా అని చెప్తూనే బాగానే ఆడేసావు. అంటే తప్పులు చెప్పాలి కదా, అది నీకు అలవాటే. అన్ని తప్పులు చేసి అలవాటు అయిపోయింది. ఈ రౌండ్ అయిపోయింది. మొత్తానికి లీడ్ లో ఉంది కరుణ. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. ఓకే, ఇప్పుడు మనకి బొమ్మల రౌండ్. 4 కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తే 40 పాయింట్లు వస్తాయి. ఇండివిజువల్ గా మీరు ఆడబోతున్నారు. కరుణ ముందు నీకే, చూడు. ఏ ఇలియానా, సి ఏ బి ఫస్ట్, సెకండ్ పక్కన రిషి B. బి. కింద కింద కూడా ఒక ఆర్టిస్టా? కింద 2 ఉన్నాయి, 2 ఆర్టిస్ట్. కాదు, నేను 2 ఫేసెస్ అనుకుంటున్నా అప్పటి నుంచి. ఉంది. మీ ఇన్సూరెన్స్ ఏజెంట్ నీకు తెలుస్తుంది కానీ మాట్లాడలేదు. బి వచ్చేసి రిషి, డి వచ్చేసి ప్రభాస్, సి 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 ఎవరబ్బా? ఉధర్ జానా ప్రభుదేవా గారు. సియా? ప్రభుదేవా గారు. ఓకే. డి? డి ప్రభాస్. ఓకే. బి రిషి. రిషి ఫిలిం బై అరవింద్ సినిమాలో మా ఆయన రిషి. 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 బ్రదర్. ఇలియానా ఫస్ట్. ఫైనల్. ఏ ఇలియానా. మీరు కరెక్ట్ అనుకుంటున్నారా? కరెక్ట్. కరెక్టా? కరెక్ట్. చూద్దాం. ఏ కరెక్ట్. బి. బి రిషి అన్నావు కదా? యా. ఇది మాత్రం నాకు డౌటే. ఏమంటారు? ఎవరనుకుంటున్నారు మీరు? ఫేస్ క్లారిటీ. రిషి నానియా లేదా? నాకు నాని అనిపిస్తోంది. మేబీ రిషి అనుకుంటున్నాను. మీకు అసలు రిషి ఎవరో తెలుసా? తను చాలా తక్కువ మూవీస్ చేశారు కానీ మంచి ఫేమస్. మంచి మూవీస్ చేశారు. తరుణ్ అనుకుంటున్నాను. తరుణ్ ఐస్ ఇంకా చిన్నగా ఉంటుంది. తరుణ్ ఉంటది ఐస్. ఈ పార్ట్ ఇంకా బాగుంటుంది, ఇంకా దగ్గరకు ఉంటుంది. బి చూద్దాం. తరుణ్ ఐస్ ఇంకా చిన్నగా ఉంటాయి. లేదు. తరుణ్ ఐస్ ఇంకా క్యూట్ గా ఉంటాయి. ఓకే సారీ. అది తరుణే. ఏజ్ పెరుగుతుంటే ఐస్ పెరుగుతాయి, తెలియదా నీకు? తెలీదు. తరుణ్ కళ్ళు మాత్రం పెరగవంట. ఎంత ఉంటాయో అంతే ఉంటాయంట మనం పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు. అవునా? అవును, ముక్కు పెరుగుతుంది. అవును, అది పెరుగుతుంది. ముక్కు నాకు ఇంకా ఎక్కడ కింద వరకు వస్తుందేమో నాకు డౌట్. లేదు, అంత రాదులే. నేను 10th లో ఉన్నప్పుడు ఇక్కడికి ఉండింది, అది మరీ డిగ్రీలో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసిందా? మొన్న లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అప్పుడు కూడా ఇక్కడికే ఉంది. టంగ్ తో టచ్ చేయగలరా? అప్పుడు టచ్ చేయగలిగేదాన్ని కాదు, ఇంకో 2 ఏళ్లలో చేయగలుగుతా. పెరుగుతోందిగా, టంగు పెరుగుతోంది. సూపర్. సి ప్రభుదేవానా? కాదు, శర్వానంద్. హీరో శర్వానంద్. గడ్డ ఉండే వాళ్ళందరూ ప్రభుదేవ కాదమ్మా. కొంతమంది జేడి చక్రవర్తులు, కొంతమంది శర్వాలు కూడా ఉంటారు. చూడు సి. డి ప్రభాస్. రైట్, ఇదైతే కరెక్ట్. ప్రభాస్. చూచేద్దాం. నీకు ప్రభాస్ అంటే అంత ఇష్టమా?
2 కరెక్ట్ చెప్పావు, 20 పాయింట్లు. రాజేశ్వరి చూడు. ఏ కాజల్, హంసిక. ఏ హంసిక. నయం, ఇంకా హింసిక అనలేదు. వెళ్ళు ముందుకెళ్ళు. కొంచెం దగ్గరకు వచ్చి చూడు. నీకు కంటి చూపు మందగించిందని ఎవ్వరేం అనుకోరు వచ్చే ముందుకి. అది ఫ్యాక్ట్. ఓకే, వచ్చింది చెప్పు ఫస్ట్, చెప్పు, లేకపోతే చెప్పు. బి తమన్నా అనుకుంటున్నాను. సి చిరంజీవి గారు. అండ్ డి అసలు ఐడియా కూడా రావట్లేదు. ఏ హంసిక, బి తమన్నా, సి చిరంజీవి గారు, డి ఆ స్మైల్ ఎవరిది? హీరోస్ పిక్చర్స్ చాలా ఈజీగా మనం గుర్తుపట్టొచ్చు కానీ అరే, గర్ల్స్ బాయ్స్ నే ఎక్కువ చూస్తారు కాబట్టి గుర్తుపడతారు. అదే మీ ఆయనని పెడితే గర్ల్స్ నే బాగా గుర్తుపడతారు. తెలుగులో అమ్మాయిలు. నీకు ఏదైనా తెలియకపోతే తెలియట్లేదని ఒప్పేసుకో. ఓకే, డి పాస్. డి పాసా? ఏబిసి ఫెయిల్ అనుకుంటున్నావా నువ్వు? ఫైనల్. ఏ ఎవరు? హంసిక. మీరేమంటారు? ఐశ్వర్య రాయ్. ఐశ్వర్య రాయ్ ఏ ఐశ్వర్య రాయ్? ఏ ఊరుకోండి, ఆ కనుగుడ్ల కలర్ లో ఉన్నాయి. అసలు కాదు. ఐశ్వర్య కాదు. అది ఎవరో చెప్పనా? అది నగ్మ. చూడండి. గోవింద గోవింద బాగు చెయ్యి నన్ను గోవింద, పైకితే నన్ను గోవింద, గోవింద గోవింద. గోవింద. అది హంసిక కాదు, అది నగుమ. ఇప్పుడు బి. బి తమన్నా అనింది. తమన్నా అనింది కానీ అది తమన్నా కాదు. కాజల్. ఎవరు చెప్పండి? కాజల్ కాదు. కాన్వి. మీనా గారు. మీనా. మీనా కరెక్ట్, గారు. ఇది మీనా. చూద్దాం. శ్రీ మంజునాథ శ్రీ మధ్యలో మంజునాథ పార్వతి. సినిమాలో పార్వతిగా చేశారు ఆవిడ. మీనా. సి చిరంజీవి గారు. ఇదైతే పక్క. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం. మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం, మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం. శివపార్వతులు ఇద్దరు వచ్చేసారు. శివుడిగా చిరంజీవి గారు, పార్వతిగా మీనా గారు. ఇక జి మీరు చెప్పలేదు కదా, పాస్ చెప్పారు. ఎవరికైనా తెలుసా? లక్ష్మీరాయ్ అని. తబ్బు. లక్ష్మీరాయ్. తబ్బు. 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 నా చాయిస్ ఏంటో తెలుసా? శ్రీదేవి గారు. అయి ఉండొచ్చు. శ్రీదేవి గారు కూడా అయి ఉండొచ్చు. చూద్దాం. శ్రీదేవి గారు. ఓకే, సో Only one. ఒకటే ఒకటే కరెక్ట్. 10 పాయింట్లు. మాన్సా ఇప్పుడు నువ్వే. ఏంటి చూడమంటే ప్రియాని చూస్తున్నావు నువ్వు? మధ్యలోకి రావడానికి. కాదు, ప్రియా నాకు హెల్ప్ చేయవా టైప్ లో చూస్తావు. అరే అమ్మో, వెరీ ఈజీ. సో ఈజీ. Very easy. ఈజీ. మనందరం ఇదే ఫీల్డ్ వాళ్ళం కాబట్టి మనకు చాలా ఈజీ. రవలి గారు. రవలి కాదు, రంభ కాదు, ఈ పేరేదో ఉంది. ఫస్ట్ ఏ బాలకృష్ణ. బి ఎవరైనా ఆవిడ. హీరో, అప్పటి హీరో. డి సావిత్రి గారు. లాస్ట్ కి వచ్చేసరికి అన్ని హార్డ్ వస్తున్నాయి. ఇది కష్టం అండి. ఇదే ఇక్కడ కూడా లేదు, ఇందులో 3 ఈజీగా ఉంది. బిర్యానీలో ముక్కలన్నీ ముందు తీసేసుకున్నారు, ఈయన లాస్ట్ లో మాకు నాజర్, రైస్ ఏ మాత్రమే వచ్చి మిగిల్చారు. బాలకృష్ణ ఎట్లా గారు. చెప్తున్నారు? బి వచ్చి నాజర్ గారు. నాజరా. నాజర్. ఎస్. సి. సి వచ్చి సి వచ్చి డి పై వాలి, డి వచ్చి డి పై వాళ్ళే. మళ్ళీ జల మందిర గంగాధరాహర నమో నమో. అక్కడ టైం అయిపోతుంది. నాకు ఎక్కువ టైం టైం అయిపోయింది. నాకు తక్కువ టైం ఇచ్చావు. బాలకృష్ణ. ఓకే, చెప్పు ఏబిసిడి తొందరగా. ఏ బాలకృష్ణ గారు. అది. బి నాజర్ గారు. అది. సి నేను అనుకోవటం ఏదో ఒకటి అనుకో, త్వరగా అనుకో. రవలి గారు. రవళి గారు. డి. డి తెలియట్లేదు. ఫైనల్. ఫైనల్
సరే చూద్దామే బాలకృష్ణ గారా సెకండ్ నేను ఏ చెప్తా. బాలకృష్ణ గారు బాలకృష్ణ గారే. బాలకృష్ణ గారు సరే చూద్దాం అయితే ఫస్ట్ అలా వద్దాం బి నాజర్ గారు నరేష్ కాదు. గారు. నరేష్ గారు నరేష్ గారు నరేష్ బి గారు. పెద్ద నరేష్ గారు అది నాజర్ గారు లాగా నీకు ఎలా కనిపించారో ఏమిటో నేమ్ కన్ఫ్యూజ్ అయినట్టుంది. అవునా నేమ్ కన్ఫ్యూజ్ అయ్యావా నరేష్ అని తెలుసు. కాదు ఫేసే కన్ఫ్యూజ్ Face ఏ అయ్యింది confuse అయితే అయ్యింది. ఓకే. సి రోజా గారు. correct ఆ? రోజా. చూడు దానిమ్మ గింజలాంటి ఆ పళ్ళు నువ్వు గుర్తుపట్టలేకపోయావు జబర్దస్త్లో ఎన్నిసార్లు చూపించారు ఆవిడ రైట్. డి చెప్పలేదు డి డి రాధిక గారు. రాధిక గారు అనుకుంటున్నా. రాధిక గారా కాదు స్నేహ గారా విజయశాంతి గారా విజయశాంతి రాధిక గారే చబ్బిగా రాధిక ఉన్నారు. గారు. ముత్యాల రెమ్మ ఓ మురిపాల కొమ్మ ఓ పున్నమి బొమ్మ ఓ పుత్తడి గుమ్మ ఓ రాములమ్మ రాములమ్మ. పాడండి దేవదేవ పాడలేదే పాడండి. లోపల పాడేసా మార్క్స్ ఒకటే 10 పాయింట్లు ప్రియా చూడు వెరీ ఈజీ. ప్లీజ్ 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 ఏంటి చెప్తా. నీ నేను ఛాన్స్ ఇంకోసారి వచ్చినప్పుడు ఆడతా. నువ్వు చెప్పాలి. నాకు ఇంకో ఛాన్స్ ఈ కావాలి. ఫోటోలు వేయచ్చు కదా. ఏ కమల్ హాసన్ గారు. ఆ. ఇందాక అంత మంచి పళ్ళు చూపిస్తే ఆవిడ రోజా గారు అని చెప్పిందా చెప్పలే రే బి నాగార్జున గారు. ఏంటి నన్ను చూస్తున్నావు ఆహా, ఒక సగం సగం. ఏ కన్ను కొడుతున్నావు సి రమ్యకృష్ణ గారు. నాకు 75 వచ్చింది అయ్యో ఈవిడెవరు లాస్ట్. టిక్కి టిక్కిరి 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 నాకు ఇంకో ఛాన్స్ నాకు కావాలి. కూడా తెలుసు. పాత చార్మి గారు. కాదు ఏయ్ కరెక్ట్ 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 చార్మి కరెక్ట్. ఏయ్ నాకు ఎక్కువ చెప్పేస్తుంది అబ్బా. నో 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 నో. అయ్యో అయ్యో ఈవిడ ఎవరు ఉన్నారు. అరే ఆవిడ పేరు గుర్తు రావట్లేదు. టైం అయిపోతోంది చేస్తున్నా అక్క. టైం అయిపోతుంది ఈవిడ పేరు అబ్బా. ఈవిడ పేరు అబ్బానా ఈవిడ పేరు అబ్బా డి తెలీదు. నేను చెప్తా. ఏ కమల్ హాసన్ గారు కమల్ హాసన్ గారు, నాగార్జున గారు, రమ్యకృష్ణ గారు, సమంత. ఓ నాకు ఇచ్చింటే బాగుండు. 40 పాయింట్స్ వచ్చాను. 30 అన్న వచ్చింది. అయితే 30 నాకు 10 వచ్చింది. చూద్దాం బి నాగార్జున గారు వస్తున్నాడు కింగ్. సి రమ్యకృష్ణ. రమ్యకృష్ణ. చూద్దాం It's రమ్యకృష్ణ. అండ్ జి డి నేను చెప్పాను. సామంత. చూద్దాము సో ఓవరాల్ గా 3 చెప్పావు 30 పాయింట్లు. నాట్ బ్యాడ్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. వదల బొమ్మాలి వదల. ఇప్పుడు మెమరీ గ్రిడ్ వస్తుంది, చూసుకొని గుర్తు పెట్టుకోండి. ఓకే అయ్యో. మూడో కన్ను, హారతి పళ్ళెం, కలశం చెంబు, త్రిశూలం, కైలాసం, శివలింగం, శివపార్వతులు, లోటస్, నందీశ్వరుడు. మానస మూడో కన్ను, ఆ. హిమాలయాలు, కొండలు, నంది. ఫస్ట్ ది మూడో కన్ను కరెక్టా చూద్దాం. కరెక్ట్. 2 కైలాస పర్వతం, ఎస్. అండ్ మూడోది నంది. నందీశ్వరుడు. కరెక్ట్. ఓ మానసరోవరం ఇందాక. ఇలా అడిగితారా? నేను ఇంకా రోల్ అలా కూడా అంటే ఇలా ఒకసారి వస్తుంది, ఇలా కూడా వస్తుంది, ఇలా కూడా వస్తుంది. దేర్ ఆర్ 4 ఛాన్సెస్ ఇందులో. ఓకే 10 పాయింట్లు మానస. ఎవరైనా వెళ్ళారా మానసరోవరానికి?
లేదు అంటే మనకి ఇప్పుడు ఉండేటువంటి ఈ షెడ్యూల్స్ లో వెళ్ళడం కష్టం. దానికి ఆల్మోస్ట్ ఒక 1 month జర్నీ ఉంటుంది. 1 month అంటే నువ్వు గనక టూరిస్టులు అందరూ కలిసి వెళ్ళినట్టయితే ప్రయాణం చేస్తూ అక్కడికి వెళ్ళి ఇండియా, నేపాల్, చైనా ఇవి 3 కలుస్తాయి. అంటే ముగ్గురివి పర్మిషన్స్ ఉండాలి. ఓకే. అందుకని నెక్స్ట్ శివలింగం, చీమ, నందీశ్వరుడు, పాము, రుద్రాక్ష, అగర్బత్తి, శివపార్వతుల విగ్రహాలు, డమరుకం, శివుడు. ప్రియా ఫస్ట్ అగర్బత్తి, సారీ చీమ, సెకండ్ రుద్రాక్షలు, థర్డ్ డమరకం. ఓకే, ఫస్ట్ చీమ. శివుని ఆజ్ఞ అయినా లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. అది 2 రుద్రాక్షలు. ఓకే, 3 డమరుకం. కరెక్ట్. 10. కరుణ ఏ పాత్ర చేస్తుందో ఆ పాత్ర తాలూకు పర్ఫార్మెన్స్ చూద్దాం. ఏ పాత్ర చేస్తున్నావు ఇప్పుడు? డాక్టర్. కానీ అన్నయ్య అంటే ప్రాణం. అన్నయ్య కోసం చచ్చిపోవడానికైనా రెడీగా ఉంటది. పిచ్చిగా ప్రేమిస్తుంటది అన్నయ్యని. అన్నయ్య మాత్రం కేర్ చేయడు. ఎందుకు కేర్ చేయడు? వాడికి ఏం పోయే కాలం? స్టెప్ మదర్ పిల్లలం అనేసి ఓకే వాళ్ళు మా ఫాదర్ ని మా మమ్మీయే చంపేసిందని మమ్మల్ని దూరంగా పెట్టేస్తాడు. ఓకే. సో ఆ బాధ అది నా ఏం తిట్టినా కూడా దాన్ని ప్రేమగా తీసుకుని అలా ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. మరి వదిన ఉందా? ఇప్పుడు రీసెంట్ గా మ్యారేజ్ చేశారు. అయితే నేనే వదిన్ని. ఆవిడకి నాకు అసలు పడట్లేదు. అన్నని చంపడానికి వచ్చింది. ఆహా, ఎందుకు ఇలా సీరియల్లో పగతో వస్తుంటారు చంపడానికి? అంటే వాళ్ళ ఫ్యామిలీని మా అన్నయ్య చంపేసిన ఊహలో అమ్మాయి ఉంది. సో చంపేసింది మా అన్నయ్య కాదని నేను వెంట పడుతూ ఉన్నాను. ఓకే, దట్ ఈస్ ద సీక్వెల్ వి ఆర్ గోయింగ్ రైట్ నౌ. ఇప్పుడు నేను విలన్. ఈ రోజు ఎలాగైనా సరే హరి ఇంటికి వచ్చేసరికల్లా వాడికి కాఫీలో విషం కలిపి 4వ కంటికి తెలియక ముందే 4 గంటలు కొట్టక ముందే చంపేయాలి. శిరీష, నువ్వు ఎన్నైనా ప్లాన్ చేయి, మా అన్నయ్యని చంపడం నీ వల్ల కాదు. అలా నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను వేసేటువంటి ఎత్తులు, పై ఎత్తులు దాని ముందు నువ్వు నిలబడగలను అనుకుంటున్నావా కరుణ? మా అన్నయ్యని దాటాలంటే ఫస్ట్ నా చావుని దాటాలి. దాని తర్వాత మా అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి. నీ విషయం ఇప్పుడే మా అన్నయ్యకి వెళ్ళి చెప్పేస్తాను. నువ్వు మా అన్నయ్యని చెప్పడానికి వచ్చావా అనే విషయం. నువ్వు చెప్తే నమ్మేస్తాడు అనుకుంటున్నావా? నేనంటే అతనికి ప్రాణం, పిచ్చి. నువ్వంటే మాత్రం కోపం, ద్వేషం, అసూయ. అందుకనే నిన్ను నమ్మడే, నన్నే నమ్ముతాడు. ఎంత నమ్మినా నమ్మకపోయినా నేను నమ్మిస్తాను. మా అన్నయ్యకి కాపాడుకుంటాను. నేను చచ్చైనా సరే మా అన్నయ్యని కాపాడుకుంటాను. నాకు కూడా కావాల్సింది అదే, నీ చావు. వెళ్ళి చావు. ఇలాగే చేస్తుంది. ఒకసారి తనే కాదు పాపం, మన సీరియల్స్ లో అందరూ ఇదే చేస్తూ ఉంటారు. కానీ మా సీరియల్ ఎక్కువగా కనిపిస్తుంది. అందుకని ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి బాడీ లాంగ్వేజెస్. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అమ్మా టీ తీసుకొస్తావా అడుగుతారేమో. అవును, అలాగే చేస్తారు. జనరల్ గా మాట్లాడేటప్పుడు కూడా కళ్ళు తిప్పేస్తారు. ఇంకా విషయాలు ఏంటి అంటారు. ఏంటి ఇది క్యారెక్టర్ అక్కడ ఇక్కడ కాదు. నువ్వేమో ఇంటికెళ్ళి ఏమండి అంతే ప్లీజ్ ఎలాగైనా సరే. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఓంకారం, శివలింగం, నందీశ్వరుడు, వినాయకుడు, చేతిలో శివుడు, టెంకాయ, శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిలో విగ్రహం అది. పువ్వులు, పూజా పళ్ళెం, తీర్థం. కరుణ. ఫస్ట్ ఇస్ గణేష్, సెకండ్ ఇస్ కనిపించింది కదా ఇందాకే. లాస్ట్ ఏమో కాళహస్తి లింగం, మధ్యలో ఏదో ఉండే. నేను చెప్తా. టైమ్ అప్. చెప్పండి. కొబ్బరికాయ. సో ఫస్ట్ వినాయకుడు అవునా? 2 కొబ్బరికాయ, 3 శ్రీకాళహస్తి విగ్రహం. -10. ఎవరికి ఇస్తావు 10? పార్టీ ఇస్తాను. ఇందాకే చెప్పాను నేను కలిస్తే. మంచిగా రిక్వెస్ట్ చేసుకున్నా 10 పాయింట్స్ కావాలంటే ఇక్కడ అంటారు. లొకేషన్ లో ప్లీజ్ రే కనక ప్లీజ్. రాజేశ్వరి 10 పాయింట్స్. ఆమె 10 తీసుకో. శ్రీకాళహస్తి, సాలెపురుగు, ఏనుగు, పాము. ఇవి 3. కాలము అంటే పాము,
హస్తి అంటే ఏనుగు. ఏనుగు. సో శ్రీకాళహస్తి అంటే ఈ ముగ్గురు భక్తుల గురించినటువంటి గుడి, ప్రాముఖ్యత ఉండేటువంటి పుణ్యక్షేత్రం. ఓకే. వెళ్ళి దర్శించుకుందాం మనం. తిరుపతి వెళ్ళి చాలా మంది అలాగే శ్రీకాళహస్తి కూడా వెళ్ళొస్తూ ఉంటారు. దోషాలు ఏమైనా ఉంటే అక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా పెళ్లి కాని ఆడపిల్లలు వెళ్ళి పెళ్లి వచ్చి వెళ్ళి పూజ చేసుకుంటూ ఉంటారు. పెళ్లి అయిపోతూ ఉంటాయి. అవును. నాగ చైతన్య కూడా ఆ మధ్య వెళ్ళాడంట. బట్ ఇలాంటి షోలకు వస్తే ఓన్లీ మేము గేమ్స్ ఎంజాయ్ చేయడమే కాదు, ఇలాంటి విషయాలు చాలా విషయాలు కూడా తెలుసుకోవచ్చు. చాలా టెంపుల్స్ గురించి మాక్సిమం మాకు తెలియదు నిజంగా చెప్పాలంటే. ఓకే. బట్ ఇలాంటి మీరు చెప్తూ ఉంటారు కదా, బాగుంటుంది. అనిపిస్తుందా? ఎలాగైనా వెళ్ళాలి, పూజించుకోవాలి, దర్శించుకోవాలి అనిపిస్తుంది. బాగుంది. నాకు మొన్న ఇంకొక విషయం కూడా తెలిసింది. ప్రకృతిలోనే ఉండేటువంటి ప్రాణులన్నిటిలో కల్లా డెలివరీ అయిన తర్వాత, ప్రసవం అయిన తర్వాత ఏ ఒక్క జీవి దాని బిడ్డని నాకదు. ఎందుకంటే ఆ బిడ్డ బయటకు వచ్చినప్పుడు బయట ఉండేటువంటి పొర ఏదైతే ఉందో అది పాయిజన్. అదంతా వెళ్లేంత వరకు కూడా అది నాకదనమాట. కేవలం ఒక ఆవు మాత్రమే నాకుతుందంట. ఎందుకంటే ఆవులో ఉండేదంతా అమృతమే. అందుకనే ఆవుని మనం పూజిస్తాము. ఏ రకంగా అయినా సరే లక్ష్మీదేవి అంటారు. లక్ష్మీదేవి అంటాం. ఆవు నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క పదార్థము మనకి మంచి చేస్తాం. ఓ, ఆవు మూత్రం కూడా మంచిది అవును. అంటారు. ఓకే, నెక్స్ట్. శివుడు, పార్వతీదేవి, వినాయకుడు, గంగాదేవి, హారతి, శివలింగం, నెలవంక, దీపము, నందీశ్వరుడు, కలశం. మానస చెప్పు, 10 సెకండ్స్. గంగా, పడగ, పాము పడగ, ఇది థర్డ్ది అడ్డొచ్చింది. ఇంకొకసారి ఫ్లాష్ కింద ఫ్లాష్ లో ఉండవమ్మా. -10. నాకు ఇవ్వరా కదా? చెప్తున్నాను. మనసు నాకు శివ ఇవ్వరా? పార్వతులు. సరే, ఓకే. ఫస్ట్ గంగాదేవి, 2 లింగం, 3 శివపార్వతులు కాదు, దీపం. -10. ఆథెంటిక్ గా ఎవరికి ఇస్తావు? మనసు నాకు ఇవ్వు. నువ్వు ఇచ్చావా ఇందాక నాకు? నాకు ఇవ్వు. నెక్స్ట్ నాకు పోతే నేను నీకు ఇస్తా. అందుకే ఇచ్చాను. నాకు పోతే నీకు ఇస్తాను. నాకు ఇవ్వచ్చు కదా, ఆమె తనకి ఇచ్చింది కదా, నువ్వు నాకు ఇవ్వు. కొంచెం ఆ మాత్రం ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయాలి కదా. ఇక్కడ కూడా అలా ఉంటే ఎలా? ఎవరికి? తను ఆమెకి ఇచ్చింది, నీకు ఇచ్చిందా మార్క్స్? సరే, ఎలాగో లీడ్ లో ఉంది కాబట్టి ఆ 10 కూడా ఇచ్చి గెలిపిద్దాం. 100 చేద్దాం. ప్రియా 10. ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ రాస్కోరా సాంబా. ఈ రౌండ్ లో మేము డైలాగ్స్ వినిపిస్తాము. తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు మీరు బజర్ నొక్కి ఆన్సర్ చెప్పొచ్చు. ఫస్ట్ డైలాగ్. ఈ లోకాన్ని ఒక బొంగరంగా చేసి నీ ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటావు స్వామి. ఆ ఆటలో ఎంత అలిసిపోయావో ఏంటో. తిను. నువ్వే లేవని నాకు, నువ్వే అంతా అని ఆమెతో ముడేశావు. నువ్వే ఆ ముడి విప్పుతున్నావు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్న, తమ్ముడు, ఆస్తి, పాస్తి, ఇలా ఎన్నో బంధాలలో జీవుడిని ఇరికిస్తావు. ఆ చిక్కులన్నీ మృత్యువనే ఒక చిన్న స్పర్శతో చటుక్కున తెంపేస్తావు. ఆహా, నీకు సాటి నువ్వే లీలామయ్య. స్వామి, నీకంటే నీరా? నా లీలనే నాకు గుర్తు చేసి కంట తడిపెట్టేలా చేస్తున్నావు. ఆనంద స్వరూప, నీకంటే నీరు రాకూడదు. ఈ డైలాగ్ చెప్తున్న భక్తుడు ఎవరు? ప్రియా. చిరంజీవి గారు. చిరంజీవి గారు కాదు, పాస్ట్ కరుణ. అర్జున్. అర్జున్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. శ్రీ మంజునాథ సినిమా. ఓకే, ఈ డైలాగ్ ఉన్న శ్రీ మంజునాథ సినిమాలో శివుని పాత్రలో ఎవరు నటించారు? రాజేశ్వరి. చిరంజీవి గారు. కరెక్ట్. 10. నెక్స్ట్ డైలాగ్. ఇది ఆ ఆత్మలింగం మహాప్రణవ శక్తి. శివపున్నమి ఘడియలు దగ్గర పడుతున్నాయి. అందుకే ఈ ఆత్మలింగం మళ్లీ శక్తివంతమైనది. హిమాలయాలలో ఆ దేవాలయం దర్శనమిచ్చే సమయానికి ఈ ఆత్మలింగంతో సహా మనం అక్కడ ఉండాలి. ఈ డైలాగు ఏ సినిమాలోది? మానస. అంజీ అనుకుంటున్నా. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ట్రై చేస్తే పోయేదేముంది డ్యూడ్, మహా అయితే 10 పాయింట్లు వస్తాయి. రిస్క్ చేయాలి లైఫ్ లో అప్పుడప్పుడు. అంజీ సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రియా. నమ్రత. నమ్రత శిరోద్కర్. కరెక్ట్ ఆన్సర్. 10. నెక్స్ట్ డైలాగ్. అష్టాదశ శక్తిపీఠాలు 18.
సిద్ధపీఠాలతో కలిపి మొత్తం 108 పీఠాలున్నాయి. 18 108 నీ నోటికొచ్చినట్టు చెప్తే ఎలారా? అసలు నీకేం తెలుసు? ఒక శక్తిపీఠం పేరైనా తెలుసా? అవి ఎక్కడున్నాయో తెలుసా? లంకాయాం శాంకరీదేవి కామాక్షి కంచి కాపురే, ప్రద్యుమ్నే శృంఖలాదేవి చాముండి క్రౌంచపట్టణి, అలంపురి జోగులాంబ, శ్రీశైలే భ్రమరాంబిక, కోల్హాపురే మహాలక్ష్మి, మహూర్యే ఏక వీరిక, ఉజ్జయిన్యాం మహంకాళి, పీఠికాయం పురుహూతిక, ఓఢ్యాయం గిరిజాదేవి, మాణిక్యా దక్ష వాటికి, హరిక్షేత్ర కామరూప, ప్రయాగే మాధవేశ్వరి, జ్వాలాయాం వైష్ణవీదేవి, గయా మాంగళ్య గౌరిక, వారణాస్యాం విశాలాక్షి, కాశ్మీరేతు సరస్వతి. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? కరుణ. ఎన్టీఆర్. ఎస్, 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రకారం మొత్తం శక్తి పీఠాలు ఎన్ని? రాజేశ్వరి. 18. ఫాస్ట్ మానస. 18. ఫాస్ట్ ప్రియా. 108. 108. ఆమె 18 రాంగ్ అంటే అది రాంగ్ అన్నట్టేగా మళ్ళీ 18 అంటావే నువ్వు. ఎస్, 108. అష్టాదశ పీఠాలు, ఆ తర్వాత టోటల్ గా పీఠాలు 108. 10. నెక్స్ట్ డైలాగ్. తెలివిగా చెప్పి తప్పించుకుందాం అనుకుంటున్నావా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. గాలి కన్నా వేగమైంది ఏమిటి? మనసు. మనసు కన్నా వేగమైంది ఆలోచన. జ్ఞానం ఉన్న జంతువు పేరేమిటి? మనిషి. మనిషికి ఉండకూడదు అహంకారం. ఉండాల్సింది మమకారం. దుఃఖానికి కారణం కోరిక. మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోవాలి? వాగ్దానం. మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు? మరణించాక. ఈ డైలాగ్ చెప్తున్న హీరో ఎవరు? ప్రియా. నాగార్జున గారు. నాగార్జున గారు. కరెక్ట్ ఆన్సర్. 10. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? రాజేశ్వరి. షిరిడి సాయి. కరెక్ట్ ఆన్సర్. 10. షేర్ చేసుకోవాలన్నమాట మీరిద్దరు. మీరేమో నాగార్జున క్యారెక్టర్, మీరేమో అవతల సాయి కుమార్ గారి క్యారెక్టర్, మీరేమో సాయి కుమార్ గారి క్యారెక్టర్, మీరు నాగార్జున గారి క్యారెక్టర్. నువ్వు అడుగు క్వశ్చన్. ఓకే, తెలివిగా చెప్పి తప్పించుకున్నా అనుకుంటున్నావా? ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి సూటిగా సమాధానం చెప్పు. గాలి కన్నా వేగమైందేంటి? మనసు. మనసు కన్నా వేగమైందేంటి? ఆలోచన. ఆలోచన గల జంతువు పేరేంటి? మనిషి. మనిషికి ఉండకూడనిదేంటి? వాగ్దానం. వాగ్దానం అంట. మనిషికి ఉండకూడనిదేంటి? కోరిక. కోరిక. మనిషికి ఉండాల్సిందేంటి? కాదు. అన్ని దానాల్లో కల్లా ఉండవలసింది ఏమిటి? అన్ని దానాల్లో కల్లా గొప్ప దానం ఏంటి? వాగ్దానం. మనిషి ఎప్పుడు హాయిగా ఉంటాడు? చనిపోయి మరణించిన తర్వాత. బా, ఇప్పుడు మీరిద్దరు స్టార్ట్. ఫస్ట్ గుర్తుంచుకునే తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకున్నావు అనుకుంటున్నావా? తెలివిగా సమాధానం చెప్పి తప్పించుకోవాలనుకుంటున్నావా? నేను అడిగిన దానికి సూటిగా చెప్పు. గాలి కన్నా వేగంగా ఉండేదేంటి? మనసు. మనసు కన్నా వేగంగా ఉండేది? ఆలోచన. మనిషికి ఉండకూడదు? అహంకారం. మనిషికి ఉండాల్సింది? మమకారం. ఉండకూడదు? గొడ్డుకారం. ఓకే, ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. ఓకే ప్రియా రా. మీ ఇద్దరికి టై అయింది. వేరే వేరే గిఫ్ట్లు కావాలా, ఒకటే కావాలా? నీకేం కావాలి కరుణ? సాయి లాస్ట్ బౌల్స్ కావాలా నీకు? నేను యాక్చువల్ గా అదే తీసుకు. అయితే టై బ్రేక్ చేద్దాం. కమాన్. ఎవరికి స్టార్ కార్డ్ వస్తే వాళ్ళకి వస్తుంది ఆ బౌల్ సెట్. అయ్యో కరుణ, నీకే స్టార్ కార్డ్ తీసుకో. ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. మీ గేమ్ చూడండి. ఇవాళ ఎవరు గెలుస్తారో చూద్దాం. శివరాత్రి పుణ్యదినాన్న మీరు ఇది ఇలా పెట్టండి. ఒక బంతి తీసుకోండి, దీనికి ఇలా తగిలించండి. ఏయ్, ఇప్పుడు తీసుకోండి. ఇప్పుడు వచ్చి ఇక్కడ టచ్ చేసి ఇలా అనకూడదు. ఓకే, ఇంతే గేమ్. రానంటుంది. అది రాకపోతే సో మీరు కూడా జాగ్రత్త. ఓకే, రెడీ? 1 2 3 గో. కమాన్ 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 కమాన్. వద్దు, మీరు సైలెంట్ గా ఉండండి. మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా.
ఎల్లు. అయ్యో టైం అంతా అయిపోతుంది. స్లోలీ స్లోలీ. వదిలేసి నెక్స్ట్ దానికి వెళ్ళిపో. అది కరెక్ట్ గా అడ్జస్ట్ చేస్తే వెళ్ళిపోతుంది అది. మానస రైట్ 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 అంతే అంతే. సతాయించిన బంతి, మొరాయించిన బంతి. లాస్ట్ 20 seconds. ఓ ఫాస్ట్ డియర్. వావ్ టెక్నిక్ మనకి. టైమ్ అప్. అప్పు టైమ్ అప్ అయిపోయింది. ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 40 పాయింట్లు. రెడీ 1 2 3 గో. కేర్ఫుల్ కేర్ఫుల్. టెన్షన్ కి అది పడిపోతుంది. టైమ్ అప్. భయపడ్డావా? 2 4 5 50 పాయింట్లు. రెడీ 1 2 3 గో. కమాన్ 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 కమాన్. రే రే టిక్ రా. చాలే 2 వేస్తే చాలే. వెళ్ళమ్మా వెళ్ళు 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 వెళ్ళు. కమాన్ కమాన్ కమాన్. అట్లీస్ట్. లాస్ట్ 30 seconds. వెళ్ళమ్మా. కమాన్ 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 కమాన్. రాలే రాలే రాలే. కమాన్ కమాన్ కమాన్. టైమ్ అప్. 2 4 6 60 పాయింట్లు. రాజేశ్వరి నీ టార్గెట్ 11 బంతులు. అలాగైతే శివరాత్రి స్పెషల్ ఎపిసోడ్ విన్నర్ నువ్వే, లేదు అంటే ప్రియా. మరి ఎవరు విన్ అవుతారు? ఆశీస్సులతో ట్రై చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్ డియర్. థ్యాంక్ యూ. వెళ్ళు. రెడీ 1 2 3 గో. ఏ మంచిది ఫాస్ట్ గా వెయ్యి. Come on, do it, you can. Oi! Yes, very good. Come on, fast. అదే స్పీడ్ మెయింటైన్ చేయి. Last 20 seconds. Come on. మా ఇంటి వరకు వచ్చేసి లోపలికి వచ్చాయి. కాఫీ తాగి వెళ్దు గారు. Come on. Time up. 2 4 5 50 పాయింట్లు. రాజేశ్వరి బెటర్ లక్ నెక్స్ట్ టైం. వెల్ ట్రైడ్. సో ఈ రోజు మన ఎపిసోడ్ విన్నర్ ప్రియా.
రాజా ఆటల్లో నీవే ఏటి పంట శివశంకర ఇలా వేసి గగ్గోలు చేసి దీవించరా కాళేశ్వర హర నీ కాలి అందే భాగ్యమేదో నాకివ్వరా మీ ముందు నేను చిందేసే యోగం రోజు నాకు అందించరా. కంగ్రాచులేషన్స్ ప్రియా, నువ్వు గెలుచుకున్నావు మైక్రోవేవ్ ఓవెన్. మరోసారి మీ అందరికి శివరాత్రి శుభాకాంక్షలు. మీకు కూడా చక్కగా వెళ్ళి జాగారం చేసుకోండి. మీ ఇంటికి రమ్మన్నారు, వచ్చేసేయండి, మనందరం కలిసి జాగారం చేసేసుకుందాం. జాగారం చేస్తే ఇవాళ రాత్రి మాత్రమే కాదు, రేపు మళ్ళీ రాత్రి అయ్యేంత వరకు పడుకోకూడదు. ఓకేనా? ఓకే. ఇలాంటి గేమ్స్ ఉంటే పర్వాలేదు, టైం పాస్ అయిపోతుంది. ఇలాంటి గేమ్స్ ఆడుకుంటూ మనం కాలక్షేపం చేద్దాం. మీరు కూడా అలాగే జాగారం చేసుకోండి. శివనామ స్మరణతో మేము ఇవాళ ఎపిసోడ్ ని ముగిస్తున్నాము. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.